హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోవిడ్లో గుత్తి వంకాయ కూర చేశానండి. చాలా టేస్ట్గా గ్రేవీగా ఉందండి. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా? గుత్తి వంకాయ కూర తయారీకి ముందుగా ఎండు కొబ్బరి తురుము ఫ్రై చేస్తున్నానండి. నేను పొడి మసాలాలు అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. గుత్తి వంకాయ కర్రీకి ఈ మసాలా కావాలండి. ఎండు కొబ్బరి తురుము ఒక 3 స్పూన్లు అండి, అలాగే పల్లీలు 3 స్పూన్లు, నువ్వులు ఇవి కూడా ఒక 3 స్పూన్లు అండి, అలాగే ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూన్ చాలండి, జీలకర్ర 1 స్పూను, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి మీ కూరకి తగినంతగా వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక టమాటా కూడా వేసి ఇవన్నీ మిక్సీ పట్టాలండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి తునుపు, నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టాలండి. ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకొని మరొక్క మారు మిక్సీ పట్టాలండి. ఇది పల్చగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. వంకాయల్లో మసాలా పెట్టాలి కదండి. గుత్తి వంకాయ కూరకి ఇలా వంకాయలు చిన్నగా ఉంటేనే బాగుంటుందండి. ఉప్పు నీళ్ళల్లో కోసుకొని వేసుకోవాలి. పుచ్చులుంటే చూసుకోవాలండి. ఇలాగా క్లిప్లో చూపించిన విధంగా కోసుకోవాలి వంకాయలన్నీ. మనం మిక్సీ పట్టిన మసాలా, ఉప్పు, కారం చూసి ఇలా క్లిప్లో చూపించిన విధంగా వంకాయల్లో పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. మిగిలిన మసాలాని ప్లేట్లో వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన గుత్తి వంకాయలన్నీ ఇందులో వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఒక 5 నిమిషాలు నూనెలో వంకాయలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయిన మసాలాను వేసుకోవాలండి. వేసుకొని క్లాత్ తీసుకొని 2 చేతులతో కలిపితే సెట్ అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి. ఇలాగా అటు ఇటు వంకాయలను తిప్పుతూ కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండగా. ఇలా కలిపిన తర్వాత మసాలా బాగా ఫ్రై అయిందండి, నూనె సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చిక్కగా రసం వేస్తున్నానండి. చింతపండు రసం వేసిన 2 నిమిషాల తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలండి. నేను మసాలా గిన్నె కడిగి వేస్తున్నాను, అందుకోసం ఆ కలర్లో ఉన్నాయండి నీళ్లు పోసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. నాకు అవైలబుల్లో కొత్తిమీర లేదు. కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత గ్రేవీగా ఉందో. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో బాగుందనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ తరఫు నుంచి నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.